డిమాండ్ పై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందన్నారు ఆయన. 2020-21లో 13,600 మెగావాట్ల డిమాండ్ ఉండేదని 2022లో విద్యుత్ డిమాండ్ 14,120 మెగావాట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం 17,000 మెగావాట్ల యూనిట్లకు పెరిగిందన్నారు. ఇంత డిమాండ్ పెరిగినా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు బట్టి. రోజు రోజుకి రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు డిమాండ్ పెరిగిపోతా ఉంది. అది ఏ స్థాయిలో పోతా ఉందనంటే ఊహించనంత పెద్ద ఎత్తున వెళ్తా ఉంది అధ్యక్ష. ఉదాహరణకి 2020-21 నాడు కేవలం 13,688 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే అధ్యక్ష, అది 2021-22 కల్లా 14,160 మెగావాట్లు డిమాండ్కి పెరిగింది అధ్యక్ష. అక్కడి నుంచి 2022-23కి వచ్చేవరకు 15,497 మెగావాట్ల వరకు పీక్ డిమాండ్ వచ్చింది అధ్యక్ష. ఆ 15,497 మెగావాట్లకు వచ్చేవరకే రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రకరకాలైనటువంటి ట్రాన్స్మిషన్లో కానీ సప్లైలో కానీ ఇంటరప్షన్లో కానీ పెద్ద ఎత్తున ఇబ్బందులు చూసాం. అటువంటి పరిస్థితుల్లో 2023-24 డిసెంబర్లో మేము బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాబోయే రోజుల్లో కూడా దీని డిమాండ్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దీనిపైన సంపూర్ణంగా ఒక అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలు మనం ముందుగానే తీసుకోకపోతే, పెరిగే డిమాండ్కి అనుగుణంగా ట్రాన్స్మిషన్ కావాల్సినటువంటి రిఫార్మ్స్ కూడా తీసుకోకపోతే ఇది మనం ఎంత పవర్ సప్లై చేసినప్పటికి కూడా ఈ ట్రాన్స్మిషన్లో పీక్ డిమాండ్ పెరిగి ట్రిప్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి చాలా రకాలైనటువంటి రిఫార్మ్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. అందుకే మనకు 2023-24 15,623 మెగావాట్ డిమాండ్ నుంచి ఈరోజు 2024-25 ఈ మార్చి నెలలో అధ్యక్ష 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్కి ఈరోజు రాష్ట్రం చవిచూసింది అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పీక్ డిమాండ్ పవర్ సంబంధించి రాలేదు అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున కేవలం 2020-21లో 13,688 మెగావాట్లు ఉన్నటువంటి పీక్ డిమాండ్ 2024-25కి 17,162 మెగావాట్ల పవర్ పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రిప్స్ లేకుండా, కట్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా పవర్ని మనం అందించగలిగాము అధ్యక్ష. దీనికి కారణం ఈ రాష్ట్రంలో మనం తీసుకున్నటువంటి అనేక చర్యలు. దీనివల్ల ఈరోజు ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్తూ, ఈ విద్యుత్ శాఖలో నిరంతరం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారికి అభినందనలు కూడా తెలియజేస్తాను.